ప్రసాద్ అని నీకేమి కాదు, నేనున్నాను అంటూ నాకు నా పిల్లలకి ఒక దారి చూపించడానికి చాలా ప్రయత్నించాను. ఎవరెవరో కాలు పట్టుకొని నాకు నా పిల్లలకి ఎంతో సాయంగా ఆ అన్నయ్యకి ఈ జన్మలోనే కాదు జన్మలకి నేను రుణపడి ఉంటాను. నా పిల్లలకి మా పిల్లలు చదువుకుని వాడు ప్రైవేట్ చేశాడు. చెప్పింది నాకు బాగున్నాడు, పని చేయలేను. అదేమో వెళ్తాను, ఎక్కడికి వెళ్ళకో దేశం కట్టి వెళ్ళి పని చేసుకోను. మరి చేయాలకు నువ్వు ఇంటికాడే ఉండా అన్నాడు. ఆ వెళ్ళి ఆ కరెంటు ఫోన్ ఎక్కినాడు, ఎవరు ఎక్కించినారో ఎక్కినాడో ఏమంటే నాకు తెలియదు. పడిపోగానే నాకు ఫోన్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తానికి మరి బామాలోకి వెళ్ళిపోండు. అప్పుడు బలకి ఎక్కినాను. బల నుంచి తీసుకెళ్ళాను. ఇలా తీసుకెళ్ళి 3 రోజులు నాడు మరి అలాగా ఇంటి వల్ల ఇది అయిపోయాను. పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ ఆ అబ్బాయి పాప
అందరికీ నమస్కారం. ఈరోజు పీకే ఎంటర్టైన్మెంట్ టీం సేవకి సన్మానం పేరుతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి జనసేన జిల్లా అధ్యక్షుల వారు పిషన్ చంద్రమోహన్ గారికి, అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు గారికి, అలాగే పూర్ణచంద్రరావు గారికి, ఈ జనసేన నాయకులు మరియు ఈ పీకే ఎంటర్టైన్మెంట్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి ఆయనకి, అలాగే టీమ్మేట్స్కి అందరం కూడా, అలాగే ఈ కార్యక్రమానికి వివిధ సేవా రంగాల నుండి ఇచ్చేసినటువంటి సేవా తత్పరులు, సేవామూర్తులందరూ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ బాలరాజు గారు ఫ్యామిలీ చేసిన త్యాగాన్ని గుర్తిస్తూ, అలాగే జమ్మన్ నాగలక్ష్మి గారు అంటే వాళ్ళ ఆయన లక్ష్మణరావు గారు, ఆయన లివర్ క్యాన్సర్కి వ్యాధికి గురయ్యి వాళ్ళు ఫ్యామిలీ అనాథగా మిగిలిన సందర్భంగా వారికి సహాయం చేసిన వారికి గుర్తించి ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి సన్మానం చేసి గౌరవించడమే కాకుండా అందరూ ఎవరి వృత్తిలో వాళ్ళు, అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఒక షోరూంలో డ్రైవర్గా ఉంటూ కూడా ఆయన కొన్ని సేవా కార్యక్రమాలు చేశారు. అలాగా ప్రతి ఒక్క అంటే సామాజిక సేవా రంగం, అలాగే పాత్రికేయ రంగం, అలాగే కళారంగాన్ని, ఈ 3 రంగాలు మనకి అవసరం. దాంట్లో భాగంగా మన మంచి సీనియర్ జర్నలిస్టులు అందరినీ అందులో భాగంగా వేణన్నకి, అలాగే నాగభూషణం గారికి, టెంక శ్రీని గారికి, అలాగే మన గజల్ వాసు గారికి, చాలా మేడం రాజేశ్వరి గారును, నీరజ మేడం, అలా మంచి మంచి కళా రంగం నుండి కానీ, పాత్రికేయ రంగం నుండి కానీ, అలాగే సామాజిక సేవ రంగం నుండి నర్సంపేట నుండి టీం, ప్లాటినం 22 టీం, అలాగే చాలా ఇంకా మన యూట్యూబర్స్లో శ్రీకాకుళం సిక్కోలు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా చాలామంది అన్ని రంగాల నుండి, బహుశా ఇంకెవరు మిస్ అవ్వలేదు. ఇంకదే ఇంకా చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. మనం మానవ సేవే మాధవ సేవ అంటారు. మనం అంటే ఇక్కడ నాకు ఎక్కడ నాకు చాలా సంతృప్తినిచ్చిందంటే, ఇక్కడ ఎవరైతే మీరు గుర్తించారో వాళ్ళందరూ కూడా కింది స్థాయి ఉద్యోగం చేస్తూ కూడా సేవ చేసినటువంటి వారిని కూడా మీరు మన శ్రీకాకుళం జిల్లాకి మన మంచి పేరు తీసుకొచ్చారు. ఆయన పాట ద్వారా సినిమాల్లో కూడా వచ్చారు. జమ్ముగుల పాట అదే, సో బుడబొక్కల పాట అంటారు కదా, దానికి అదే సరే. సో చాలా సంతోషం, మీ అందరికీ నేను అభినందిస్తూ సరే పాడు. ఈ పీకే ఎంటర్టైన్మెంట్స్ నిర్వాహకులు ప్రసాద్ గారికి, రాకోటి కీర్తిక గారికి, అందరికి కూడా భాస్కర్ గారికి, వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంతమంది సేవకి సన్మానం చూసిన తర్వాత కనుల పండుగ అనిపిస్తుంది నాకు. దీని వెనక కృషి చాలా గొప్పది. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అభినందిస్తూ, క్షేత్రస్థాయి నుంచి ఎవరైతే ఎటువంటి ఆశ లేకుండా, ఎటువంటి వాళ్ళకి ఒక ప్రేరణతో వాళ్ళు సేవ చేసినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేశారు. ఈ వేదిక మీద వాళ్ళకి సన్మానం చేశారు. చాలా గొప్ప విషయం ఇది. సన్మానం చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనం చూస్తే నిజంగా వాళ్ళకి పేరు పేరున అందరూ కూడా ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నాను నేను, మనసా వాచా కర్మేణ. నేడు సాయం సంధ్య వేళలో పీకే ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో సేవకు సన్మానం అనే
బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే సేవకు సన్మానం అంటే ఇది ఒక మానవతా మూర్తుల్ని మనందరం కూడా స్మరించుకున్నట్టు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే మానవత్వానికి ప్రతీకగా ఇచ్చినటువంటి శ్రీమతి మనందరికీ మాతృమూర్తి. ఏదైతే సేవ అంటే నిరతిగా ఉన్నటువంటి మదర్ తెరెసా గారి యొక్క స్ఫూర్తిని పొంది అందరూ కూడా ముందుకి పోతున్నటువంటి అనేక మంది ఇక్కడ ఏదైతే అన్ని రంగాల నుంచి కూడా 3 రంగాల నుంచి తీసుకొని వారిని సన్మానించడం అనేది బృహత్తరమైనటువంటి కార్యక్రమం.